అసలు బుద్ధి లేదా నీకు? చిచి, మతి లేకుండా ఏంటో పని? అసలు నీ కళ్ళున్నాయా పోయాయా? ఉదయాన్నే మొహాన ప్యాడ్ నీళ్లు జల్లింది. లక్ష్మీదేవి అక్కగా పుట్టాల్సింది ఇక్కడికి వచ్చి నా ప్రాణాలు తీస్తుంది. వెటకారంగా పైగా నవ్వు ఒకటి. చిచి, ఉదయాన్నే దీని మొహం చూశాను, అంతా నా కర్మ. ఏమిట్రా ఈ వేషం? ఒక అమ్మాయి నా మీద పేడ నీళ్లు పోసింది. పేడ నీళ్లు పోయడానికి అక్కడ నువ్వేం గొడవ చేసావురా? నేనేం చేయలేదమ్మా. అత్తయ్య, రన్నింగ్ ప్రాక్టీస్ అంటే ఎక్కడైనా గ్రౌండ్ లో కదా పరిగెట్టాలి. అది మానేసి వీధి వీధుల్లో ఆ అమ్మాయిలు పేడ నీళ్లు చల్లే చోటే ఎందుకు నుంచోవాలి? పద్మప్రియ, ఒళ్ళు కొవ్వెక్కిందా? నాకు ఇదే పని అనుకున్నావా? ఒక్కటిచ్చాను. ఉదయాన్నే ఏమిట్రా అమ్మాయితో గొడవ పడుతున్నావు? మరి చూడండి నాన్న, నేను జాగింగ్ కి వెళితే అమ్మాయిలకి సైడ్ కొట్టడానికి వెళ్ళానంటోంది. నీ నోరు తిన్నగా ఉండదుగా, అనవసరంగా వారితో ఎందుకు గొడవ? దానిలో తప్పే ఉందండి. రేపు పెళ్లి చేసుకోబోయేవాళ్ళు, అందుకే ఇదే అలా మాట్లాడింది. అవునవును, వీళ్ళెప్పుడు పాము ముంగిసలాంటి వాళ్ళు. ఒకరికొకరు దెబ్బలాడుకోవడంతో సరిపోతోంది. అదేమీ లేదు, పెళ్ళయిన తర్వాత మేమిద్దరం అడ్జస్ట్ చేసుకుంటాం.